హాయ్ హలో డ్రై మసాలా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం కళాయి పెట్టేసుకొని మసాలాలు వేయించేసుకోవాలి. తర్వాత లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ కప్ అనేది కొబ్బరి పొడి వేసేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా వేయించుకోవాలండి లైట్గా. ముందే వేసుకుంటే మాడిపోతుంది, అందుకే మధ్యలో వేసుకోవాలి. తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేషన్ అయితే చేసేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ అంత పసుపు అయితే వేసుకోండి. అది కూడా లైట్గా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆ తర్వాత చికెన్ అనేది వేసేసుకోవాలి. చికెన్ని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత దీంట్లోకి సాల్ట్ అనేది వేసేసుకోవాలి 1 టేబుల్ స్పూను. తర్వాత 1 టీ స్పూను కారం అయితే వేసేసుకోండి. అవి కూడా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత మునక్కాయలని వేసేసుకోవాలండి. మునక్కాయలు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెంసేపు మగ్గిన తర్వాత దీంట్లోకి 1 కప్పు పెరుగు అనేది వేసేసుకోవాలి. పెరుగు కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. పెరుగు కూడా కొంచెం మగ్గిన తర్వాత 1 టమాటా గ్రైండ్ చేసి వేసుకోవాలి. తర్వాత మసాలాలు వేయించుకున్నవి కూడా గ్రైండ్ చేసేసి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, కానీ మునక్కాయ సరిగా ఉడకదు. దానికోసం కొంచెం వాటర్ అనేది వేసేసుకోవాలి. వాటర్ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.